అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే మన జీవితంలోని కష్టాలు బాధలు అన్నీ కూడా బాబాగారి అనుగ్రహంతో తొలగిపోవాలని, మన నమ్మకం ఎప్పుడూ బాబాగారి పాదాలపైన ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని వేడుకుంటున్నాను. మరి ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి బాబాగారి సందేశం ఏమిటో ఆ తండ్రి చల్లని దీవెనలతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. బాబాగారి సందేశాన్ని భక్తి శ్రద్ధలతో వినేందుకు ప్రయత్నించండి. తల్లి, నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక జీవిత సత్యాన్ని ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను. శ్రద్ధగా విను. ఇది మాయా ప్రపంచం. జాగ్రత్తగా లేకపోతే నీ జీవితంలో విలువైన వాటిని చాలా నువ్వు కోల్పోవలసి వస్తుంది. దేన్నైనా కానీ పొందడం చాలా కష్టం. అందున కూడా నువ్వు ఇష్టమైన వాటిని పొందడం అనేది జీవితంలో ఒక వరంగా భావించు. కావలసిన వాటిని, కోరుకున్న వాటిని పొందడం జీవితంలో ఎంత కష్టమో నీకు బాగా తెలుసు. కానీ వాటిని కోల్పోవడానికి అరక్షణం కూడా పట్టదు. కొన్నిసార్లు నువ్వు పోగొట్టుకున్న వాటిని జీవితంలో ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి సంపాదించలేవు. అందువలన జీవితకాలం నువ్వు బాధపడవలసి ఉంటుంది. నీ బాధను ఎవ్వరూ కూడా తీర్చలేరు. అయితే నువ్వు ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. బాబా, మోసం చేసేవారు ఎవరో, నిజమైన వారు ఎవరో నేను గుర్తించలేకపోతున్నాను. నాకు మనస్సుకి ఏ విషయము కూడా తెలియడం లేదు. అందరూ నా వాళ్లే, అందరూ నా మంచి కోరేవాళ్లే, నన్ను చక్కగా చూసుకునేవాళ్లే కదా బాబా. మరి మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారో నేను ఎలా తెలుసుకోగలను బాబా అని నువ్వు ప్రతి నిత్యము నన్ను అడుగుతూనే ఉంటావు. నీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తాను అని చెప్పాను కదా, అదేమిటో తెలుసా? మంచి కోరేవారు ఎప్పుడూ కూడా నటించవలసిన అవసరం ఉండదు. కానీ మోసం చేసేవారు మాత్రం అడుగడుగునా కూడా మంచితనాన్ని నటిస్తూ తిరుగుతూ ఉంటారు. ఇదిగో, ఇలాంటి వారి విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు. నీ బంధువులలో ఉండవచ్చు, స్నేహితులలో ఉండవచ్చు, నీ చుట్టూ కూడా అడుగడుగునా కనిపెట్టుకొని తిరుగుతూ ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు తమ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఏమాత్రము ఆలోచించరు, ఎంత మాత్రము కూడా సిగ్గుపడరు. కనుక నీ హితవు కోరి నేను నీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. నీకు అవకాశం ఉంటే ఇలాంటి దుష్టుల నుండి దూరంగా వెళ్ళిపో. లేకపోతే ధైర్యంగా ఎదురు తిరిగి పోరాడు. ఒక విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా ఏమరపాటుగా ఉండవద్దు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది. తన యజమానిని కాటు వేయడానికి అది అరక్షణం కూడా ఆలోచించదు. అలాగే విశ్వాసం లేనటువంటి వారు చేసిన మేలు మర్చిపోయి అవసరం అనుకుంటే ఎంతటి అపకారం చెయ్యడానికైనా ఏమాత్రము వెనుకాడరు, ఎంత మాత్రము కూడా ఆలోచించరు. అలాంటి వాళ్ళ నీచ మనస్తత్వం ఉన్నవారు నీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వారి విషయంలో నువ్వు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మసలుకో అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన నుండి ఎంతో సహాయం పొంది అడుగడుగునా కూడా మనల్ని మోసం చేసేవారు ఉంటారు అని బాబాగారు ప్రతి క్షణం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. మనల్ని కాపాడేందుకు బాబాగారు ఏదో ఒక రూపంలో తన హెచ్చరికను తెలియజేస్తూ ఉంటారు. ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా మసలుకోమని బాబాగారు చెబుతున్నారు. ఇటువంటివి మేకవన్య పులులు ఎప్పుడూ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్టు చేయండి.
పూర్వం దక్షిణ ప్రాంతంలోని ఒక అగ్రహారంలో నారాయణ భట్టు అనే సదాచార సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నారాయణ భట్టు వేదాంగాలు చదివిన గొప్ప పండితుడు. ప్రతినిత్యము అతని ఇంటికి వచ్చేటువంటి పండితులతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండేది. నారాయణ భట్టు కుటుంబము తరతరాల నుండి ఈశ్వరారాధన చేస్తూ ఉండేవారు. నారాయణ భట్టు తను నేర్చుకున్నటువంటి విద్యల వల్ల రాజాశ్రయం పొంది, అలా కాకుండా ఎన్నో దేవాలయాలలో ప్రతిష్టలు చేస్తూ గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ చాలా ధనాన్ని సంపాదించాడు. అతను వేదాంగాలు చదివిన పండితుడు కావడం వల్ల నారాయణ భట్టు తనకు సంతానం కలగలేదు అని పెద్దగా బాధపడేవాడు కాదు. కానీ నారాయణ భట్టు భార్య మాత్రం పరమేశ్వరుడు ఒక్క బిడ్డనైనా ఇవ్వలేదు అని తనలో తానే ఎంతగానో బాధపడేది. నారాయణ భట్టు మాత్రం తనకు పుత్రులు లేరు అన్న ఆ బాధను మర్చిపోవడం కోసం తాను నేర్చుకున్నటువంటి వేద విద్యను అందరికీ ఉచితంగా నేర్పించేవాడు. వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా భోజనాది వసతులను కల్పించేవాడు. దారిపోయేటువంటి బాటసారులందరికీ చక్కగా భోజనము, అన్న సదుపాయము కల్పించేవాడు. ఇలా తను చేయవలసిన పుణ్యకార్యాలన్నీ చేస్తున్నాడు నారాయణ భట్టు. కాలం జరిగిపోతూ ఉన్నది. నారాయణ భట్టు దంపతులకు వృద్ధాప్యం సమీపిస్తున్నది అన్న ఆ సమయంలో ఊహించని ఆనందం కలిగించేటట్లుగా నారాయణ భట్టు భార్య గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న నారాయణ భట్టు ఎంతగానో సంతోషించాడు. ఆ సంతోషంతో వాళ్ళ రోజులు తొందరగా గడిచిపోయాయి. ఒక శుభముహూర్తంలో నారాయణ భట్టుకు చక్కటి మగపిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడిని చూసిన నారాయణ భట్టు ఆనందానికి అంతులేదు. ఎంతో అసాధారణమైన సౌందర్యంతో చూడగానే ముద్దులు మూటగట్టేటట్లున్నాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఒక శుభముహూర్తంలో నారాయణ భట్టు దంపతులు చక్రధర భట్టు అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఆ పిల్లవాడు అసాధారణమైన తెలివితేటలతో విన్నది విన్నట్లుగా, చూసింది చూసినట్లుగా అతని మనస్సులో ముద్రపడిపోయేవి. ఏకసంతాగ్రాహిలాగా తండ్రి చదువుతున్న వేదాన్ని వింటున్నది వింటున్నట్టుగా తను కూడా చెప్పేవాడు. అలా ఆ పిల్లవాడి అసాధారణమైన సౌందర్యము, ఆ పిల్లవాడి తెలివితేటలు చూసిన మిగిలినటువంటి పండితులందరూ కూడా నారాయణ భట్టుతో నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు అసలు బిడ్డలే కలగరు అన్న సమయంలో ఈ పిల్లవాడు పుట్టడం, ఈ పిల్లవాడు కూడా ఎంతో సౌందర్యంతో ఉండటమే కాకుండా ఏకసంతాగ్రాహిలాగా ఎవరు ఏం చెప్పినా తిరిగి చెప్పగలుగుతున్నాడు. నీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు. మా మాటగా అయితే ఏ దేవలోకం నుండి ఏ దేవతా పురుషుడో శాపవశాత్తు నీకు కొడుకుగా జన్మించాడు. లేకపోతే వృద్ధాప్యం వచ్చే ముందు నీకు బిడ్డలు కలగడం ఏమిటి? కలిగిన ఈ బిడ్డ ఇంత అందంగా ఇంత చక్కగా చదవగలగడం ఏమిటి? ఇదంతా కూడా నీ పూర్వజన్మ అదృష్టం అంటూ నారాయణ భట్టు దంపతులను ఎంతగానో కొనియాడేవారు. అలా పండితులు తన కొడుకును పొగుడుతూ ఉంటే నారాయణ భట్టు ఆనందానికి అంతు ఉండేది కాదు. నిజంగానే తను అదృష్టవంతుడు, సంపూర్ణంగా పరమేశ్వరుడి అనుగ్రహం పొందాడు. లేకపోతే వృద్ధాప్యంలో బిడ్డలు పుట్టడం ఏమిటి? ఆ పుట్టిన పిల్లవాడు గొప్ప రాచకళతో, సౌందర్యంతో, ఏకసంతాగ్రాహిలాగా చదివింది చదివినట్లుగా చెప్పగలగడం ఏమిటి? ఇదంతా కూడా తన పూర్వజన్మ పుణ్యఫలం. ఏ జన్మలో పరమేశ్వరుణ్ణి గొప్పగా ఆరాధించానో కదా ఇంత గొప్ప బిడ్డ పుట్టాడు అని నారాయణ భట్టు అతని భార్య కూడా చాలా సంతోషంతో, ఆనందంతో ఆ బిడ్డని పెంచుతూ ఉన్నారు. చూస్తూ ఉండగానే చక్రధర భట్టు పెరిగి పెద్దవాడయ్యాడు. చక్రధర భట్టుకు వివాహం చేసుకునే వయసు వచ్చింది. నారాయణ భట్టు దంపతులు అతడిని వివాహం చేసుకోమని, అతడి వివాహాన్ని, అతడి బిడ్డలను చూడాలని ఆశగా ఉందని వృద్ధులైనటువంటి నారాయణ భట్టు దంపతులు చక్రధర భట్టుతో చెప్పారు. చక్రధర భట్టు కూడా తనకు వివాహం చేసుకోవడానికి తగిన అందమైన అమ్మాయిని చూడమని తల్లిదండ్రులకి చెప్పారు. అతని తెలివితేటలు, అతని అందచందాలు తెలిసినటువంటి ఎంతోమంది పండితులు తమ కుమార్తెలను చక్రధర భట్టుకిచ్చి వివాహం చేయడానికి చాలా ఆసక్తి చూపించేవారు, ఉత్సాహం చూపించేవారు. కట్న కానుకలు ఇవ్వడానికి ఏమాత్రము వెనకాడేవారు కాదు. కానీ చక్రధర భట్టుకు వాళ్ళెవరూ కూడా నచ్చేవారు కాదు. వారిచ్చే కట్న కానుకలకు ఏమాత్రము చక్రధర భట్టు ఆశపడేవాడు కాదు. అతనికి అతని అందచందాలకు, తెలివితేటలకు తగినటువంటి కన్య కావాలి అని అతను ఎంతగానో ప్రయత్నించేవాడు. చుట్టుపక్కల ఉన్న ఎన్నో అగ్రహారాలలో ప్రయత్నించిన చక్రధర భట్టుకు సమానమైన అందచందాలు గల్ల అమ్మాయి అతనికి కనిపించలేదు.
రాను రాను నారాయణ భట్టు దంపతులకు చక్రధరునికి వివాహం చేయడం పెద్ద సమస్యగా మారింది. అతని అందము తెలివితేటలే అతని పాలిట శాపంగా అనిపించాయి ఆ తల్లిదండ్రులకి. కానీ చేయగలిగింది ఏమీ లేక అతని కుమారుడు ఎప్పుడు మనసు మార్చుకుంటాడా అని నారాయణ భట్టు ఎదురు చూస్తూ ఉండేవాడు. చక్రధర భట్టుకు కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా తన అందానికి తెలివితేటలకు తగిన అమ్మాయి లేదు అని నిర్ధారించుకున్నాడు. అలా నిర్ధారించుకున్న చక్రధర భట్టు ఒకరోజు తండ్రితో, తండ్రి గారు, ఈ మధ్యకాలంలో నా మనస్సు ఏమీ బాగుండడం లేదు. ఎన్నో సంబంధాల కోసం ప్రయత్నించినా నా మనస్సుకు నచ్చిన అమ్మాయి ఒక్కరూ కనపడలేదు. నా మనస్సు పరిపరి విధాలా పోతూ ఉన్నది. కొంతకాలం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తే నా మనస్సు కుదుట పడుతుంది. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీరు అనుకున్నట్లుగానే నేను కోరుకున్నట్లుగా ఒక చక్కని అమ్మాయిని భగవంతుడు నాకు చూపిస్తాడు అని అనిపిస్తున్నది. మీరు ఒప్పుకుంటే తీర్థయాత్రలకు వెళతాను అని చెప్పాడు. కొడుకు మనస్తత్వం ఏమిటో నారాయణ భట్టుకి బాగా తెలుసు. ఏదైనా అనుకున్నాడు అంటే కొడుకు సాధించి తీరుతాడు. అతడి మనస్సు స్థిమితపడాలి అంటే ఆ ప్రాంతం మారితేనే అతడు స్థిమితపడతాడు అని అర్థం చేసుకున్న నారాయణ భట్టు కొడుకు తీర్థయాత్రలకు వెళ్లేందుకు అంగీకరించాడు. అటు తర్వాత చక్రధర భట్టు దగ్గరలో ఉన్న తమ బంధువులకు తల్లిదండ్రుల బాధ్యతను అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అందరికీ కూడా తీర్థయాత్ర అని చెప్పాడు, కానీ తన మనస్సుకు నచ్చిన అమ్మాయి ఎవరైనా కనిపిస్తుందేమో అని కన్యాన్వేషణతో బయలుదేరాడు చక్రధర భట్టు. అలా బయలుదేరిన చక్రధర భట్టు ఎన్నో అగ్రహారాలు తిరిగాడు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాడు. ఎన్నో చోట్ల తనకు తగినటువంటి అమ్మాయి లభిస్తుందేమోనని చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. అతనికి కూడా ఇంకా తనకు తగినటువంటి అమ్మాయి దొరకదేమో అనే నిరాశ ఏర్పడింది. ఎందుకంటే వివాహం అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటాము. అలా చేసుకునేటువంటి వివాహం విషయంలో ఏమాత్రము తొందరపడకూడదు. ఎందుకంటే ఆ తరువాత జీవితకాలము బాధపడవలసి వస్తుంది కదా. అందుకనే తన మనస్సును ఏమాత్రం మార్చుకోకుండా తను కోరుకుంటున్నట్లుగా చక్కని రూపురేఖలు, మంచి తెలివితేటలు కలిగిన అమ్మాయి దొరుకుతుందేమో అన్న ఆశతో ఏమాత్రము నిరుత్సాహపడకుండా ఓర్పుతో సహనంతో ప్రయాణం సాగిస్తున్నాడు చక్రధర భట్టు. అలా ప్రయాణిస్తున్న చక్రధర భట్టు ఒకనాటి సాయంకాలం వేళకు సరస్వతి నదీ తీర ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ నదీ తీర ప్రాంతంలో ఒక గొప్ప అగ్రహారం ఉన్నది. ఆ అగ్రహారము చాలా అందమైనది, గొప్ప పండితులతో నిత్యము కళకళలాడుతూ ఉంటుంది. ఆ అగ్రహారంలోనే ఆ రోజు రాత్రి గడపాలి అని నిర్ణయించుకున్నాడు చక్రధర భట్టు. అలా నిర్ణయించుకున్న చక్రధర భట్టు ఆ అగ్రహారంలోని ఒక పండితుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పండితుడి ఇల్లంతా కూడా ఎంతో కోలాహలంగా ఉంది. ఆ ఇంట్లో ఏదో గొప్ప విశేషం జరుగుతున్నది అని చక్రధర భట్టుకి అర్థమైంది. చక్రధర భట్టు లోపల ఉన్న వారిని పిలిచాడు. ఆ లోపల నుండి ఒక వృద్ధుడు బయటకు వచ్చి చక్రధర భట్టును చూస్తూనే చాలా ఆనందంగా సంతోషంగా ఏం కావాలి అన్నట్లుగా ప్రశ్నించాడు. చక్రధర భట్టు తను వచ్చిన పనంతా కూడా చెప్పి ఆ రాత్రి అక్కడ ఉండేందుకు అవకాశం ఇవ్వమని అడిగాడు. ఆ వృద్ధుడు క్షణం సేపు ఆలోచించి చక్రధర భట్టుని లోపలికి సాదరంగా తీసుకొని వెళ్ళి ఎంతో చక్కగా అతిథి మర్యాదలు చేశాడు. ఆ ఇంటి వారు చేస్తున్న మర్యాదలకు చక్రధర భట్టుకి చాలా ఆనందం కలిగింది. తను ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాడు, ఎన్నో అగ్రహారాలలో తిరిగాడు. ఎంతోమంది అతనికి ఆతిథ్యం ఇచ్చారు, కానీ ఇంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరినీ కూడా తను ఇప్పటి వరకు చూడలేదు. ఈ ఇంటి వారికి అతిథులంటే నిజంగానే దేవతలలా కనిపిస్తారేమో. అతిథి దేవో భవ అన్న మాటను వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇటువంటి వారు అరుదుగా ఉంటారు అని మనసులో అనుకొని వారికి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. రేపటి రోజు మరొక ప్రాంతానికి ప్రయాణం సాగించవలసి ఉన్నది కనుక ఆలస్యం చెయ్యకుండా తొందరగా నిద్రపోయి బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఆ ఇంటి వారికి చెప్పి ప్రయాణం చేయాలి అని నిర్ణయించుకొని నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా చక్రధర భట్టు దగ్గరకు ఇందాక తనను లోపలికి తీసుకొని వెళ్ళి అతిథి మర్యాదలు చేసిన వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడు చక్రధర భట్టు ఆ వృద్ధుడికి గౌరవంగా నమస్కరించి వాళ్ళ ఆతిథ్యానికి తను ఎంతగా ఆనందిస్తున్నది కూడా చెప్పాడు. అందుకు ఆ వృద్ధుడు, నాయన, ఆతిథ్యం దేముంది, కానీ నేను వయస్సులో పెద్దవాడను, ఇంకా చెబితే నీ తండ్రి వంటి వాడను. నేను ఇలా సిగ్గు విడిచి అడుగుతున్నాను, నాకు ఒక సహాయం చేసి పెడతావా అంటూ దైన్యంగా చక్రధర భట్టును అడిగాడు ఆ వృద్ధుడు.
అతడి మాటలకు క్షణం సేపు ఆలోచించిన చక్రధర భట్టు, నేను మీకు ఏ సహాయం చేయగలను? నేను దారేపోయే అతిథిని కదా అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ వృద్ధుడు, నాయన, నీ వల్ల మాత్రమే ఈ సహాయం అవుతుంది. నువ్వు ఈ సహాయం చేయడం వల్ల నా వంశం నిలబడుతుంది. నా పెద్దలకు నాకు కూడా నీళ్లు విడిచేవారు మళ్ళీ దొరుకుతారు. నువ్వు కనుక ఈ సహాయం చేయడం వల్ల నీకు ఎటువంటి నష్టమూ లేదు. నీకింకా పుణ్యఫలమే కలుగుతుంది. కనుక నాకు సహాయం చేస్తావా అంటూ మళ్ళీ ప్రశ్నార్థకంగా దైన్యంగా చూశాడు ఆ వృద్ధుడు. అతడిని ఏమాత్రము అంచనా వేయలేకపోయిన చక్రధర భట్టు, అంత పెద్దవాడు, తన తండ్రి వయసు వాడు అలా అడుగుతూ ఉండడంతో, సరే చెప్పండి, మీరు ఏ సహాయం అడిగినా సరే తప్పకుండా చేస్తాను అంటూ మాట ఇచ్చాడు చక్రధర భట్టు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నాయన, ఈ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాలలో నా వంటి పండితుడు లేడు అని చెప్పడంలో ఏమాత్రము గర్వం లేదు. నేను వేదాంగాలు సర్వశాస్త్రాలు కూడా చదువుకున్నాను. నాకు వివాహం జరిగిన 25 సంవత్సరాల వరకు సంతానమే కలగలేదు. ఇంకా సంతానం కలుగుతుందన్న నమ్మకం కూడా లేదు. నాకు 100ల కొద్దీ ఎకరాల పొలం, పశువులు కూడా ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం? సంతానం లేదని నేను బాధపడుతూ ఉండగా పరమేశ్వరుడి అనుగ్రహంతో నా భార్య గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలిసి నేనెంత పొంగిపోయానో మాటల్లో చెప్పలేను. కొన్నాళ్లకు నాకు ఒక మగబిడ్డ పుట్టాడు. వాడు పుట్టిన కొన్ని క్షణాలలోనే నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు నేను ఎంత దుఃఖపడ్డానో మాటలలో వర్ణించలేను. కానీ నాకు వంశాంకురం అందించింది కదా అని ఎంతగానో సంబరపడ్డాను. కానీ నా ఆనందము, సంతోషము ఎంతోసేపు నిలవలేదు. ఎందుకనగా నాకు పుట్టిన బిడ్డను చూసిన మరుక్షణమే ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అని నాకు ఖచ్చితంగా అర్థమయ్యింది. నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అని అంటావా? నీకు అర్థమయ్యేటట్లు ఒక్క మాటలో చెబుతాను. నువ్వు ఎంత అందంగా, సౌందర్యంగా ఉన్నావో, నా కడుపున పుట్టిన నా బిడ్డ అంత వికారంగా, అంత అసహ్యంగా ఉంటాడు. వాడిని చూస్తే నాకే దగ్గరకు వెళ్ళాలి అని అనిపించదు. కానీ ఏం చేయమంటావు? ఏ జన్మలో నేను చేసిన మహాపాపము ఈ జన్మలో నాకు కొడుకు రూపంలో పరమేశ్వరుడు ప్రసాదించాడు. వాణ్ణి చూస్తూ ఉంచుకోలేక, వాణ్ణి భరించలేక క్షణక్షణం నేను నరకం అనుభవిస్తున్నాను. పోనీ రూపం సంగతి ఎలా ఉన్నా బుద్ధి అయినా సరిగ్గా ఉంటుందేమోనని, వాడికి వేద విద్యలు, శాస్త్రాలు నేర్పించాలని నేను చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. వాడికి నయాన, భయాన ఎన్నో రకాలుగా వేద విద్య నేర్పించాలని ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరయింది. పొట్ట పొడిస్తే వాడికి అక్షరం ముక్క రాదు. అటువంటి శుంఠ నాకు కొడుకుగా పుట్టాడు. ఎన్ని చేసినా వాడిని నేను ఏమీ చెయ్యలేకపోతున్న కారణం వాడు నా కొడుకు. ఇప్పుడు వాడికి వివాహం చేసే వయస్సు వచ్చింది. నా ఆలోచన ఏమిటంటే, వాడికి ఒక చక్కని కన్యతో వివాహం చేస్తే వాడికి పుట్టేటువంటి పిల్లలు అందమైన పిల్లలు పుడతారు అని నాకు ఆశ. అందుకోసమే ఈ చుట్టుపక్కల ఉన్న అగ్రహారాలన్నింటిలో కూడా చక్కని కన్య కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. నా ప్రయత్నం ఫలించి ఈ సరస్వతీ నది అవతల యోజన దూరంలో ఒక అగ్రహారంలో నేను అనుకున్నటువంటి మంచి లక్షణాలు, చక్కని సౌందర్యం కలిగిన ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయితోటే నా కొడుక్కి వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. కాకపోతే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉన్నది. ఇప్పటి వరకు వాళ్లకు నా కుమారుణ్ణి చూపించలేదు. వారు నన్ను నా కుమారుడి గురించి ప్రశ్నించినప్పుడు పండితుల గోష్ఠికి వెళ్ళాడని, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వెళ్ళాడు అని వారితో అబద్ధం చెప్పి దాటవేశాను. ఎందుకంటే వారు నా కుమారుణ్ణి చూశారు అంటే వాడికి ఈ జన్మలో వివాహం కాదు. ఇంకా ఈ చుట్టుపక్కల ఎవరు కూడా వాడికి వివాహానికి కన్యనిచ్చే ప్రశ్నే ఉండదు. అంతేకాకుండా మమ్మల్ని ఈ అగ్రహారంలో కూడా ఉండనివ్వరు. అందువల్లే వాడిని ఇప్పటి వరకు కూడా నేను బయట ప్రపంచం వారికి చూపించలేదు. నేటికి సరిగ్గా 3వ రోజు మధ్యాహ్నం నా కొడుక్కి ఆ అమ్మాయికి వివాహ ముహూర్తం నిశ్చయమయ్యింది. నేను ఎలా ఈ గండం నుంచి బయటపడాలా అని దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అనుకోకుండా సాయంకాలం వేళ నువ్వు మా ఇంటికి అతిథిగా వచ్చావు. నిజం చెబుతున్నాను, నిన్ను చూడగానే నాకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. ఆ భగవంతుడే నిన్ను నా కోసం పంపించి ఉంచాడు.
నేను నీతో ఒక మాట చెబుతున్నాను. నువ్వు నాకు చేసే ఈ సహాయం వల్ల నా వంశం నిలబడుతుంది, నీకు ఎంతో పుణ్యం కలుగుతుంది, నీకు బంగారం లాంటి భవిష్యత్తును భగవంతుడు ప్రసాదిస్తాడు. నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, వారెవరూ కూడా నా కుమారుణ్ణి చూడలేదు కనుక నేటి నుండి పెళ్ళి అయ్యే వరకు నిన్నే నా కుమారుడిగా అందరికీ పరిచయం చేస్తాను. నీకే చక్కగా అందమైన వస్త్రాలు అలంకరించి పెళ్లి కుమారుడిగా చేసి ఆ అమ్మాయితో సశాస్త్రీయంగా వేదమంత్రాల సాక్షిగా నీతోనే పెళ్లి జరిపిస్తాను. పెళ్లి పూర్తయిన తరువాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో నీ దారిన నువ్వు వెళ్ళిపో. నేను ఆ అమ్మాయిని కోడలిగా మా ఇంటికి తెచ్చుకుంటాను. వివాహం అయిపోయిన తర్వాత భర్త ఎలా ఉన్నా చెయ్యగలిగింది ఏమీ లేదు కనుక ఆ అమ్మాయే కొన్నాళ్లకు నా కొడుకుతో కాపురం చేస్తుంది. ఇదే నా ఆలోచన అని చెప్పాడు ఆ వృద్ధుడు. అతడి మాటలు వింటున్నటువంటి చక్రధర భట్టుకి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోయింది. తన కుటుంబం బాగు కోసం ఈ వృద్ధుడు చెయ్యకూడనటువంటి ఘోరమైన తప్పు చేస్తున్నాడు. ఒక అమ్మాయిని మోసం చేసి వివాహం చేయించడమే కాకుండా ఆ అమ్మాయిని బలవంతంగా తన కుటుంబంలోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ పాపంలో తను భాగస్వామి కావడం చక్రధర భట్టుకి ఎంతో బాధ కలిగించింది. కానీ ముందుగా మాట ఇచ్చి ఉండడం వల్ల చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. మొదటిసారిగా ఆ వృద్ధుడన్న ఆ కుటుంబం అన్న ఎంతో అసహ్యం అనిపించింది చక్రధర భట్టుకి. చేసేది ఏమీ లేకపోవడంతో ఆ రోజు రాత్రంతా కూడా చక్రధర భట్టుకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఒక పండితుడి స్వార్థం కోసం ఒక ఆడపిల్లకు తను ఇంత మోసము ద్రోహము చెయ్యవలసి వస్తుంది అని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు చక్రధర భట్టు. ఆ రోజు రాత్రంతా కూడా అదే ఆలోచనలతో గడిపివేశాడు. తెల్లవారుతూ ఉండగానే చక్రధరుడు సరస్వతి నదీ తీరానికి వెళ్ళి స్నానాధికాలు ముగించుకొని దేవతార్చన మొత్తం పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ ఆ వృద్ధుడి కుటుంబం దగ్గరకు వచ్చాడు. అలా ఆ వృద్ధుడి కుటుంబం చక్రధరుణ్ణి తీసుకొని నది ఆవల ఉన్నటువంటి ఆ ఆడపెళ్లి వారి ఇంటికి మధ్యాహ్నానికే చేరుకున్నారు. ఆ ఇంటి వారందరూ కూడా చక్రధరుడి అందాన్ని తెలివితేటలను చూసి ఎంతగానో పొంగిపోయారు. ముఖ్యంగా చక్రధరుడు చేసుకోబోతున్నటువంటి ఆ అమ్మాయి లీలావతి చక్రధరుడి అందచందాలు గొప్పతనము వింటూ ఎంతగానో మురిసిపోయింది. ఎన్నో జన్మలలో పుణ్యం చేస్తేనే ఇంత అందమైన వాడు తెలివైన వాడు తనకు భర్తగా లభిస్తున్నాడు కదా అని ఆ అమ్మాయి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇవన్నీ ఒక కంట గమనిస్తున్న చక్రధరుడు మరింతగా బాధపడుతున్నాడు. ఆ అమ్మాయికి తన వల్ల ఇంత ద్రోహం జరగడం నిజంగా విధివ్రాతే అని తనలో తానే బాధపడుతూ ఉన్నాడు. సాయంకాలం అవుతూ ఉండగా చక్రధరుడు మళ్ళీ సంధ్యావందనాది కార్యక్రమాలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ అగ్రహారానికి కొద్ది దూరంలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్ళాడు. అక్కడ తన పనులన్నీ ముగించుకున్నాడు. కానీ అతని మనసులో ఉన్న బాధ చేత తిరిగి వచ్చేటప్పుడు తనకు తెలియకుండానే తన ఆలోచనల వల్ల దారి తప్పిపోయాడు చక్రధరుడు. అలా వడివడిగా వస్తూ ఉండగానే ఆ చక్రధరుడికి ఎదురుగా ఒక పెద్ద ఆకారం నిలబడి, ఎవడవరా నువ్వు? నన్ను తప్పించుకొని ఎక్కడికి వెళతావు? ఇప్పుడు నువ్వు నాకు ఆహారమైపోతావు అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు వినిపించడంతో తన ఆలోచనల నుండి ఈ లోకంలోకి వచ్చాడు చక్రధరుడు. చుట్టూ పరికించి చూసేసరికే బాగా చీకటి పడిపోయి ఉంది. తల పైకెత్తి చూసిన చక్రధరుడికి ఎదురుగా నల్లటి కొండ వంటి ఒక ఆకారం నిలబడి ఉంది. అప్పటికి గాని చక్రధరుడికి అది ఒక రాక్షసుడు అని అర్థం కాలేదు. ఆ రాక్షసుడు చక్రధరుణ్ణి చూస్తూనే, నరమాంసం దొరికి నాకు చాలా కాలం అయిపోయింది, కానీ ఇంత అందమైన యువకుడు నాకు భోజనం అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. తక్షణమే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆ రాక్షసుడు. అప్పుడు చక్రధరుడు ఏమాత్రము భయపడకుండా ఆ రాక్షసుడికి భక్తిగా నమస్కరిస్తూ, అయ్యా, నేను ఒక పని మీద ఇక్కడ దగ్గరలో ఉన్న అగ్రహారంకి వచ్చాను. నా పని పూర్తి కాగానే రేపు రాత్రి వేళ నేను మీ వద్దకు ఇక్కడికే వస్తాను. అప్పుడు మీరు నన్ను సంతోషంగా భోంచేయవచ్చు. నా మాట నమ్మి నన్ను ఒక్కరోజు విడిచిపెట్టండి అన్నాడు చక్రధరుడు. అతడి మాటలకు రాక్షసుడు ఆశ్చర్యంగా, నీ మాటలు నమ్మమంటావా? మీ మనుషుల్ని నమ్మవచ్చా అంటూ ప్రశ్నించాడు. అందుకు చక్రధరుడు తను వచ్చిన పని, వృద్ధుడికి తనకు జరిగిన సంభాషణ అవన్నీ కూడా చెప్పి, ఎంతో చెడ్డవాడు పాపాత్ముడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడికే సహాయం చేస్తున్నాను. అటువంటిది నీ ఆకలి తీర్చడానికి రాకుండా ఉంటానని మాత్రం అనుకోవద్దు. నా మాట నమ్ము. నేను రేపు రాత్రి వేళకు ఇక్కడికి వస్తాను అని చెప్పాడు చక్రధరుడు.
క్షణం ఆలోచించిన రాక్షసుడు, సరే వెళ్ళు, నీ మాట మీద నమ్మకంతో నిన్ను విడిచిపెడుతున్నాను, నువ్వు ఏమాత్రం మాట మీద నిలబడతావో అది కూడా నేను చూస్తాను అంటూ రాక్షసుడు క్షణంలోనే ఆ చీకట్లో కలిసిపోయాడు. చక్రధరుడు బ్రతుకుజీవుడా అనుకుంటూ వడివడిగా అగ్రహారానికి చేరుకున్నాడు. అనుకున్నట్లుగానే ఏ ఆటంకాలు లేకుండా ఆ మరునాడు చక్రధర భట్టుకి లీలావతికి ఎంతో ఘనంగా వివాహం జరిగింది. ఆ రోజు రాత్రి వేళే లీలావతి కుటుంబ సభ్యులు వారిద్దరికీ ఏకాంతాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కూడా చక్రధరుడు లీలావతి వైపు కన్నెత్తి చూడలేదు. తన భర్తకు తన పైన ఎందుకు కోపం కలిగిందో, అతను ఎందుకు ముభావంగా ఉన్నాడో లీలావతికి ఏమాత్రము అర్థం కాలేదు. ఒక రాత్రి గడుస్తూ ఉండగా లీలావతి నిద్రపోయింది అని అనుకున్నటువంటి చక్రధరుడు గబగబా లేచి పెరటి గుమ్మం నుండి ఆ వనం వైపు వడివడిగా నడిచి వెళుతూ ఉన్నాడు. భర్త తీరును గమనిస్తున్నటువంటి లీలావతి ఏమాత్రం చప్పుడు చెయ్యకుండా ఆమె కూడా భర్తనే అనుసరిస్తూ అతని వెనకే వస్తూ ఉంది. కొంతసేపటికి చక్రధరుడు ఆ పెళ్లి వస్త్రాలతోటే రాక్షసుడి ఉన్న ఆ వనానికి చేరుకున్నాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న రాక్షసుడు సంతోషంతో చక్రధరుణ్ణి చూస్తూ, నీ వంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు, నీ వంటి పుణ్యాత్ముణ్ణి తింటే ఆ పుణ్యంతో పాటు నా ఆకలి కూడా తీరిపోతుంది అంటూ ఒక్క ఉదుటున చక్రధరుడి మీదకి దూకపోయాడు. అయితే భర్తనే అనుసరించి వస్తున్నటువంటి లీలావతి క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా రాక్షసుడి ముందుకు వచ్చి, ఆగు, నా భర్తకు ఏ హాని తలపెట్టవద్దు, మాకు వివాహం జరిగి 24 గంటలు కూడా గడవలేదు, నా భర్త లేకపోతే నేను ఎలా బ్రతకాలి అంటూ దుఃఖించసాగింది. రాక్షసునికి చాలా కోపము చిరాకు కలిగి లీలావతితో, నువ్వు ఎలా బ్రతుకుతావో నాకెందుకు, భిక్షమెత్తుకొని బ్రతుకు అన్నాడు. అప్పుడు లీలావతి, నేను భిక్షమడిగితే ఎవరు పెడతారు అన్నది. అందుకు రాక్షసుడు క్షణం సేపు ఆలోచించి, నువ్వు అడిగినప్పుడు ఎవరైనా సరే భిక్ష పెట్టను అంటే వారి శిరస్సు 1000 వక్కలవుతుంది అన్నాడు. అప్పుడు లీలావతి తన కొంగు చాచి, అలా అయితే నాకు పతిభిక్ష పెట్టు అంటూ రాక్షసుడి ముందు నిలబడింది. ఆమె అలా అడుగుతుందని ఏమాత్రం ఊహించని రాక్షసుడు లీలావతి తెలివితేటలకి సమయస్ఫూర్తికి ఎంతగానో మెచ్చుకొని, సరే, నీ భర్తను నీకు భిక్షగా పెడుతున్నాను, మీరిద్దరూ సంతోషంగా ఉండండి అంటూ ఆ క్షణమే అదృశ్యమై చీకట్లో కలిసిపోయాడు. జరుగుతున్నదంతా కూడా చక్రధర భట్టుకి ఒక కలలాగా అనిపించింది. తను కోరుకున్నటువంటి అందచందాలు, తెలివితేటలు, సమయస్ఫూర్తి లీలావతిలో పుష్కలంగా ఉన్నాయి. తనకు తెలియకుండానే అతను కూడా లీలావతిని ఇష్టపడుతున్నాడు. కానీ వృద్ధ బ్రాహ్మణుడికి మాట ఇచ్చి ఉండడం వల్ల ఆ అమ్మాయి తన భార్య కాదు కదా అని తనలోనే తను దుఃఖపడ్డాడు. జరిగిన విషయాలు ఏవీ కూడా లీలావతితో చెప్పలేదు. ఇద్దరూ కూడా ఆ తరువాత ఏమీ జరగనట్లుగా ఇంటికి చేరుకున్నారు. ఆ మరునాడు వృద్ధ బ్రాహ్మణుడు మధ్యాహ్నానికే బంధువులతో సహితంగా భోజనాలు ముగించుకొని అవతల ఉన్నటువంటి అగ్రహారం చేరుకోవడం కోసం సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే వృద్ధ బ్రాహ్మణుడు 2 పడవలను మాట్లాడాడు. వాటిలో ఒక పెద్ద పడవలో కోడలిని, బంధువులను, ఆమెతో పాటుగా వచ్చినటువంటి సారె అంతా కూడా ఒక పెద్ద పడవలో పెట్టించాడు. చిన్నదైనటువంటి 2వ పడవలో చక్రధర భట్టును ఎక్కమని చెప్పి ఎవరికి ఏమీ అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ పడవలో కూడా కొన్ని సామాను సర్దించాడు. అటు తర్వాత చిన్న పడవ వాడికి ఎక్కువ ధనం ఇచ్చి నది మధ్యలోకి వెళ్ళగానే చక్రధర భట్టుతో సహా ఆ పడవ మునిగిపోయేటట్లు చెయ్యమని అతనితో చెప్పాడు. అతను కూడా అందుకు అంగీకరించాడు. తనకు సహాయం చేయడానికి వచ్చిన చక్రధర భట్టు బతికి ఉంటే తనకి ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు అని అతను చేసిన సహాయము మేలు మర్చిపోయి అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. అందుకు తగినట్లుగానే పడవవాడితో కలిసి పథకం రచించాడు. అన్నీ తను అనుకున్నట్లుగా జరుగుతున్నందుకు ఆ బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి ముందుగా పెద్ద పడవలో తన వారితో కలిసి అవతల వైపుకు బయలుదేరాడు. అలా పెద్ద పడవ బయలుదేరిన గంట తరువాత చక్రధరుడు ఎక్కినటువంటి చిన్న పడవ కూడా బయలుదేరింది. ఆ పడవ నదిలో కొంత దూరం వచ్చేసరికి ఆ పడవలోకి నీళ్లు వచ్చాయి. నది మధ్యలోకి రాగానే అనుకున్నట్లుగానే పడవవాడు ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. ఏం జరుగుతున్నదో చక్రధర భట్టు అర్థం చేసుకునేలోపే నీళ్లతో నిండిన ఆ పడవ చక్రధర భట్టుతో సహితంగా నదిలో మునిగిపోయింది. అలా మునిగిపోయినటువంటి ఆ పడవ ప్రవాహ ఉధృతి బాగా ఉండడం చేత ఎటో కొట్టుకుపోయింది.
లీలావతితో సహా ఉన్నటువంటి పెద్ద పడవ అవతల ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ పడవ దిగి అగ్రహారం వైపు బయలుదేరారు. ఎంత సమయం గడుస్తున్నా కానీ చక్రధర భట్టు ఆచూకీ కనిపించకపోవడంతో లీలావతికి ఏదో ఆందోళనగాను మనస్సు కీడు శంకించినట్లుగాను అనిపించటంతో వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, మామయ్య గారు, ఆయన రాలేదేమిటి? ఆయన కూడా మనతో పాటు ఈ పడవలోనే వస్తే బాగుండేది కదా, ఆయన కనిపించడం లేదేంటి అంటూ ఆందోళనగా అడిగింది. అందుకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, ఎవరు? నీ భర్తే కదా, ఇడుగో ఇక్కడే ఉన్నాడు అంటూ తన కొడుకును ముందుకు తీసుకొచ్చాడు. అతడిని చూడగానే లీలావతికి నెత్తిన పిడుగు పడ్డట్లు అనిపించింది. క్షణంలోనే తేరుకున్న లీలావతి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి కోపంగా చూస్తూ, నన్ను వేదమంత్రాలతో అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న అతను ఎవరో, నా భర్తలాగా పెళ్లి నాటకం ఆడుతున్న ఇతను ఎవరో, అన్ని విషయాలు మహారాజుతో ఈ క్షణమే చెబుతాను, న్యాయమేమిటో ఆయనే చేస్తాడు అంటూ పరుగులాంటి నడకతో మళ్ళీ నది ఒడ్డుకు చేరుకొని తనను అవతల ఒడ్డుకి తీసుకొని వెళ్ళమని తమను తీసుకొచ్చిన పడవవాడితో చెప్పింది. అతను అంగీకరించడంతో అప్పటికప్పుడే లీలావతి ఆ పడవలో కూర్చొని నది అవతల తీరానికి చేరుకొని పరుగులాంటి నడకతో తన అగ్రహారం వైపు బయలుదేరింది. ఇలా ఒకనాటి రాత్రి వేళకు ఇంటికి చేరుకొని జరిగిన విషయమంతా తల్లిదండ్రులకు చెప్పి ఎంతగానో విలపించసాగింది లీలావతి. ఈమె పరిస్థితి ఇలా ఉండగా నీళ్లల్లో కొట్టుకుపోయిన చక్రధర భట్టు కళ్ళు తెరిచి చూసేసరికే ఒక మత్స్యకారుడి గుడిసెలో ఉన్నాడు. కళ్ళు తెరిచిన చక్రధరుడికి తను చేసిన తప్పేమిటో పూర్తిగా అర్థమైంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తను చంపాలి అని నిర్ణయించుకున్నాడన్న విషయం కూడా తెలుసుకొని ఎలాగైనా సరే లీలావతిని కాపాడాలి, తను చేసిన పాపానికి ప్రాయచిత్తం చేసుకోవాలి అనుకొని లీలావతి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం అంతా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికప్పుడే అక్కడ ఒక ఎడ్లబండి మాట్లాడుకొని ఆ అగ్రహారానికి బయలుదేరాడు. 3 పగళ్ళు 3 రాత్రులు ప్రయాణం చేసి ఒక సాయంకాలం వేళకు లీలావతి ఉండే అగ్రహారానికి చేరుకున్నాడు చక్రధర భట్టు. అలా అగ్రహారానికి చేరుకొని లీలావతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నాడు. అంత దూరంలో చక్రధర భట్టును చూసిన లీలావతి పరుగులాంటి నడకతో చక్రధర భట్టు దగ్గరకు వచ్చి గాఢాలింగనం చేసుకొని, నేను మీకు ఏ అపకారం చేశాను? మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. ఇంకా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నా తప్పులేమైనా ఉంటే క్షమించండి అంటూ చక్రధర భట్టు పాదాలు పట్టుకుంది. చక్రధర భట్టు పరిస్థితి కూడా అదే కావడంతో అతను కూడా దుఃఖపడుతూ లీలావతిని గాఢాలింగనం చేసుకున్నాడు. అలా అత్తవారింట్లోనే సంతోషంగా చక్రధర భట్టు కొన్ని మాసాలు గడిచిన తరువాత తన భార్యతో సహితంగా తన అగ్రహారానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులతో సంతోషమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు తమ విషయాలు బయటపడితే ఎక్కడ తమ ప్రాణాలు పోతాయో అని అజ్ఞాతంలో గడపడం ప్రారంభించాడు. బాబాగారు మనకు ఈ మాటే చెబుతున్నారు, ఏదైనా మాట్లాడే ముందు, నిర్ణయం తీసుకోనే ముందు చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇది నీ జీవితం, జీవించవలసింది నువ్వే. సంతోషమైన దుఃఖమైన ఏదైనా అనుభవించవలసింది నువ్వే కనుక జాగ్రత్తగా ఉండు అంటూ బాబాగారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.